హాయ్ అండి. నేను మీ రామారావుని. మరొక కొత్త వర్క్‌తో మళ్ళీ మీ ముందుకొచ్చాను. ఇదంతా రేక్ షెడ్ అండి ఇది. రేక్ షెడ్డు 2 బెడ్‌రూములు, ఒక హాల్ అండి ఇది. అలాగే 2 బాత్రూములు. అలాగే ఎదర పోర్టికో ఎల్ షేప్ అండి. మొత్తం పీవీసీ వర్కే ఇదంతా కూడా. మామూలుగా వర్క్ మొదలెట్టకుండా వీడియో తీశాను. ఇదంతా ఇప్పుడు ఎలాగుందో ఫైనల్ మన పీవీసీ వర్క్ అయిన తర్వాత ఓవరాల్ లుక్ ఎలాగుందన్నది చూడండి. ఇదంతా హాల్ అండి ఇది. ఇదంతా హాలు. ఇదంతా 5 స్టైర్ అండి ఇది. 5 స్టైర్‌లో 2 బెడ్‌రూములు, అలాగే హాలు, 2 బాత్రూములు. ఇది చిల్డ్రన్స్ బెడ్‌రూమ్ అండి ఇది. అలాగే ఇది బాత్రూమ్ అండి ఇది. అలాగే ఇదంతా ఎదర పోర్టికో అండి. మెట్ల ల్యాండ్ పైన, అలాగే ఇటు ఎల్ షేప్ అండి ఇది. ఇదంతా ఎల్ షేప్ పోర్టికో. చుట్టూ కూడా పీవీసీ చేయాలి చుట్టూ. అలాగే ఈ షీట్లు బిగిస్తున్నామండి. చుట్టూ డార్క్ కలరు, అలాగే సెంటర్లో వచ్చేటప్పటికి ఫ్లవర్ డిజైన్ ఇచ్చామండి. కంపల్సరిగా రేక్ షెడ్కి వచ్చేటప్పటికి థర్మాకోల్ వేసే పీవీసీ చేసుకోవాలండి, లేకపోతే వేడి ఆగదు. కంపల్సరిగా థర్మాకోల్ వేసుకొని పీవీసీ చేసుకోవాలి. దీని అడుగు వచ్చేటప్పటికి 130 రూపాయలు పడుతుందండి, 2 కలర్ల వల్ల. దీంట్లో 100 రూపాయల రేటు కూడా ఉంటుంది. షీట్ క్వాలిటీని బట్టే రేట్ అండి. ఇదంతా హాల్ అండి ఇది. హాల్ అంతా ఫ్రేమింగ్ అయిపోయింది. ఇదంతా హాల్ కంప్లీట్ గా ఫ్రేమింగ్ అంతా అయిపోయింది. సగం షీట్ ఫిట్టింగ్ అయిందండి. ఇది మాస్టర్ బెడ్రూమ్. చుట్టూ డార్క్ కలర్ బిగించాం, సెంటర్ లో ఫ్లవర్ డిజైన్ బిగించామండి. ఈ షీట్లు అండి ఇవి 10 అంగుళాల ఎలడుపు, 10 అడుగులు బార్ వస్తుందండి. ఇది డిజైన్ షీట్. అదే ప్లెయిన్ షీట్ వచ్చేటప్పటికి 10 అడుగులు ఎలడుపు, 10 అడుగులు బార్ వస్తుంది. అలాగే 12 అడుగులు బారు, 12 అంగుళాల ఎలడుపు కూడా ఉంటుందండి ఈ షీట్లో. ఇది ఫ్లవర్ డిజైన్ అండి ఇది. దీంట్లో కలర్ ఆప్షన్ కూడా ఉంటుంది. మనకి ఏ ఫ్లవర్ డిజైన్ కావాలంటే ఆ ఫ్లవర్, ప్లెయిన్ కావాలంటే ప్లెయిన్ వస్తుంది. ఇది వచ్చేటప్పటికి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. దీనికి కూడా ఫ్రేమింగ్ అయిపోయింది. చుట్టూ వీలు బిగిస్తున్నారు. రేక్ షెడ్ కి కంపల్సరీగా థర్మాకోల్ వేస్తే పీవీసీ చేసుకోవాలి. ఇదంతా బాత్రూమ్ అండి ఇది. మొత్తం అంతా షీట్ ఫిట్టింగ్ అయిపోయిందండి ఇది. షీట్ బిగింపు అంతా అయిపోయింది. చుట్టూ డార్క్ ఇచ్చాం. ఇది కబోర్డ్ సైడ్ వచ్చేటప్పటికి ఎక్కువ లాగుతామండి. ఈ కబోర్డ్ సైడ్ ఎక్కువ ప్లేన్ ఇంతకు ఎడతామంటే డార్క్ కలర్, రేపొద్దున వుడ్ వర్క్ చేసుకుంటే చుట్టుపక్కల 4 పక్కల కూడా ఒకే మెజర్మెంట్ కనబడుతుంది. అలాగప్పుడు ఎలాగ కనబడుతుందో అలాగే కనబడుతుంది. అలాగే లోన్కి వేసేస్తే ఆ డిజైన్ కనబడదు. 4 పక్కలు ఎలాగుందో మెజర్మెంట్ అది కనబడదు. అందు గురించి కబోర్డ్ సైడ్ ఎక్కువ లాగుతాం. ఈ చుట్టూ అడుగున్నర ప్లేన్ ఇచ్చి సెంటర్లో ఫ్లవర్ డిజైన్ ఇచ్చామండి. అలాగే 4 స్పాట్ లైట్లు, ఫ్యాన్ అండి ఇది. మాస్టర్ బెడ్రూమ్. దీని అడుగు వచ్చేటప్పటికి 100 రూపాయలకి అండి 300 వరకు ఉందండి. బ్రాండెడ్ కంపెనీ అయితే 300. దానికి వారంటీ కూడా ఉంటుంది 300 దానికి. ఇది బాత్రూమ్ అండి ఇది. బాత్రూమ్ కూడా డార్క్ కలర్, ఒకే కలర్ వేసాం. ఇదంతా వుడ్ కలర్ డార్క్. దీనికి 2 స్పాట్ లైట్లు ఇచ్చామండి.
రేక్ షెడ్ అన్నది ఈ పిఓపి అయినా మామూలుగా పీవీసీ అయినా సరే కంపల్సరీగా థర్మాకోల్ వేసి సీలింగ్ చేసుకోవాలి. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. దీనికి కూడా కబోర్డ్ సైడ్ ఎక్కువ డార్క్ కట్టామండి. రేపొద్దున వుడ్ వర్క్ కట్టుకున్న 4 పక్కలు ఒకేలాగా కనబడుద్ది మెజర్మెంట్. దీనికి చుట్టూ డార్క్ వచ్చిందండి. అలాగే సెంటర్లో వచ్చేవాడికి సిల్వర్ గోల్డ్ జార్లు వచ్చినాయండి, వైట్ కలరు అలాగే సిల్వర్ కలర్ వచ్చింది సెంటర్లో. షేక్ డిజైన్ అండి ఇది. అలాగే దీనికి వచ్చేటప్పటికి 4 స్పాట్ లైట్లు ఇచ్చామండి. సెంటర్లో ఒక ఫ్యాన్ ఇచ్చాం. చుట్టూ డార్క్, సెంటర్లో వైటు, ఆ వైట్లో సిల్వర్ జార్ వచ్చిందండి. ఇది ఒక చిల్డ్రన్స్ బెడ్రూము. అలాగే దీంట్లో అటాచ్ బాత్రూమ్కి ఇలాగ డార్క్ కలర్ ఒకే కలర్ వేసాం. దీనికి కూడా 2 స్పాట్ లైట్లు ఇచ్చి దీనికి 2 స్పాట్ లైట్లు ఇచ్చామండి. డార్క్ కలర్ దీనికి కూడా ఇచ్చాం. దీని అటాచ్ బాత్రూమ్ అండి ఇది. ఇదంతా హాల్ అండి. ఇది హాల్కి కూడా చుట్టూ అడుగున్నర డార్క్ ఇచ్చామండి. అటు ఇటు 2 అడుగులు ఇచ్చి సైడ్లు అడుగున్నర డార్క్ ఇచ్చాం. సెంటర్లో వచ్చేవాడికి వైట్ అండి. వైట్ కలర్లో చెక్ జాయ్ కలర్ వచ్చింది. చుట్టూ అడుగున్నర ప్లేన్ ఇచ్చాం. అటు 2 అడుగులు ఇటు 2 అడుగులు స్టెప్ లాగా ఇచ్చాం. సెంటర్లో వచ్చేసరికి వైట్లో చెక్ జాయ్ వచ్చిందండి. వుడ్ జాయ్ వచ్చింది వైట్లోని. ఇదంతా హాలు. ఓవరాల్ లుక్ ఇలా వచ్చిందండి హాలు. దీనికి 6 స్పాట్ లైట్లు, 2 ఫ్యాన్లు, ఒక స్టాండ్ లైర్ ఇచ్చామండి. అలాగే ఇదంతా మెట్ల ల్యాండ్ దగ్గర ఫోర్ట్కో అండి. ఇది ఇంత ఫస్ట్లో చూపించాను కదా రేక్ షెడ్, దానికి ఇదంతా ఒకే కలర్ వేసామండి. ఇది మెట్లు ఎక్కే దగ్గర ముక్క అండి. ఇదంతా కూడా మెట్ల ల్యాండే. దీనికి ఎల్ షేప్ చేసామండి. దీనికి ప్రతిదానికి కూడా థర్మాకోల్ వేసే పీవీసీ చేసాం. అలాగే చేసుకోవాలి. థర్మాకోల్ కంపల్సరీగా పీవీసీకి వాడుకోవాలి, లేకపోతే వేడి ఆగదు. ఇదంతా ఎల్ షేప్ అండి. ఎల్ షేప్ చేసాం. ఇదంతా కూడా ఫస్ట్లో చూపించిన వర్క్ కావాలన్నప్పుడు చూపించిందేనండి మొత్తం. ఇది మొత్తం అంత వర్క్ అయిన తర్వాత ఓవరాల్ లుక్ ఇలా వచ్చింది. ఇదంతా ఎల్ షేప్ అండి. ఎల్ షేపు. అలాగే మెట్ల ల్యాండ్ దగ్గర కూడా పైకి ఎక్కే దగ్గర కూడా చేసాం. అలాగే కింద మెట్ల ల్యాండ్. అలాగే దీని కింద స్టేర్లో ఫోర్ట్కో అండి. ఇది కింద స్టేర్లో ఫోర్ట్కో కూడా 2 కలర్లు వేసాం. సెంటర్లో ఒక కలరు, చుట్టూ సైడ్ అంతా ఒక కలర్ అండి. ఇది కింద ఫోర్ట్కో అండి. ఇదంతా దీనికి కూడా 6 లైట్లు, ఒక ఫ్యాన్ ఇచ్చామండి. లైట్లు పోతున్నారు. లైట్లు కటింగ్ అవుతుందండి. అలాగే ఈ బీమ్ పైన ఇలా క్లోజ్ చేసుకోవాలండి. క్లోజ్ చేసుకోకపోతే ఈ పిచ్చుకలు, పావురాలు వెళ్ళి పాడు చేస్తాయి. ఇలా క్లోజ్ చేసేయాలి.
మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.